Russian's English World. హలో డియర్ ఫ్రెండ్స్, రోషన్స్ ఇంగ్లీష్ వర్డ్స్కి స్వాగతం. మన మనసుకు నచ్చే, అందరూ మెచ్చే మాటలతో మన మనసులకు కాసింత ఊరట, మరి కాసింత ప్రశాంతతను చేకూర్చే ఈ వీడియోలో మనిషి ఆధిపత్య పోరు వైఖరితో ఎంతగా దిగజారి సమాజంతో పాటు తనకు తాను కూడా ఎంత నష్టం చేసుకుంటున్నాడో తెలుసుకుందామా? ఆధిపత్యం అంతరార్థం. ఆధిపత్యం అంటే గుండె పొరల్లో దాగి ఉన్న పైశాచికత్వాన్ని బహిర్గతం చేసి ఎదుటి వారిపై ప్రదర్శించే ఓ దుర్ప్రక్రియ. ఇదో ప్రబలమైనటువంటి మానసిక రుగ్మత. అవతలి వ్యక్తి తన మాటే వినాలి, ధిక్కారస్వరం వినిపించకూడదు, వంగి వంగి సలాములు చేయాలి, గులాంగిరి చేయాలి. అప్పుడు మాత్రమే మనకు ఆనందం. ఒకవేళ అలా కనుక జరగకపోతే ఎక్కడ లేని ఆగ్రహం, అవతలి వారిని నాశనం చేసేయాలన్నంత కసి. ఆ కసే మనల్ని ఎంతటి పనైనా చేయిస్తుంది. అసలు ఆధిపత్యం అనే ఆలోచనే ఒక పెద్ద ప్రమాదకరమైన ఉన్మాదం. చరిత్రను తిరగేసి చూస్తే తీరని రాజ్యకాంక్షతో అనేకానేక యుద్ధాలు చేసిన అశోకుడు రక్తసిక్తమైన కళింగను చూసి తట్టుకోలేక మానసిక స్వాంతన కోసం, తాను చేసిన పాపాలకు పరిహారం కోసం రాజ్యాన్ని త్యజించి వేశాడు. ప్రపంచాన్ని జయించి తన ఆధీనంలోకి తీసుకోవాలన్న విజయ పిపాసతో, రాజ్యకాంక్షతో అనేకానేక ఘోర భీభత్స భీతావహ యుద్ధాలు చేసి విజేతగా నిలిచిన అలెగ్జాండర్ సైతం చివరికి ఈ ప్రపంచాన్ని రిక్త హస్తాలతోనే వీడి వెళ్ళిపోయాడు. ఆధిపత్యం అనే అహంభావ భావన ఎంతెంత రక్తపాతాన్ని సృష్టించింది, ఎంతెంత హింసకు దారితీసింది, ఎంతటి దుఃఖానికి కారణమైంది. కానీ ఆ విపరీత భావనలతో సాధించింది ఏమిటి? ఏమీ లేదు, శూన్యమే కదా. చరిత్రలో హిట్లర్, స్టాలిన్, ముస్సోలిని, సద్దాం హుసేన్ వంటి అనేకానేకమైనటువంటి వారంతా ఆధిపత్యం కోసం తహతహలాడి అనేక దురాగతాలు, దుర్మార్గాలకు పాల్పడి చివరికి ఆ వెంపర్లాటలోనే తమ తమ దేశాలతో పాటు తమను తాము కూడా సర్వనాశనం చేసుకున్నారు. చరిత్రలో ఒక మాయని మచ్చగా నిలిచిపోయారు. ఆధిపత్య భావన గల వారెవ్వరైనా ఒక్క రక్తపాతం తప్ప సాధించింది ఏమైనా ఉంది అంటే ఏమీ లేదు. అలాంటి వారి దుర్మార్గాలకు యావత్ మానవ జాతి సిగ్గుతో తలవంచిన జుగుస్సాపూరిత దృశ్యాలు ఇప్పటికీ చెరగని ముద్రలుగా, చేదు జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయాయి. చరిత్ర కనువిప్పు కలిగించే ఎన్నెన్నో పాఠాలను చెబుతూనే ఉంటుంది, మనలో మార్పు కోరుతూనే ఉంటుంది. కానీ మనిషే ఎందుకు మారడం లేదో, ఎందుకు పదే పదే అదే మార్గంలో నడుస్తున్నాడో అర్థం కాని మనస్సుని తొలిచే ప్రశ్నగా అనిపిస్తుంది కదా మిత్రులారా. ఎదుటివారిని అనగదొక్కి తాము మాత్రమే పైకెదిగి అగ్రస్థానంలో నిలవాలనుకునే అసమంజసమైనటువంటి కుత్సిత భావన దీనంతటికీ కారణమనిపిస్తుంది కదూ. లక్ష్యం ఉండాలి, అది మన ఉన్నతికి తోడ్పడేలా ఉండాలి, కానీ ఇతరుల నాశనాన్ని కోరుకునే విధంగా ఉండకూడదు. స్నేహభావం, ప్రేమభావం, సమభావం, సోదరతత్వం, మానవత్వం వంటి మనిషిలో జనించి మనం వాటిని జపించాలి. మనిషిని మనిషిగా ప్రేమించే రోజులు తేవాలి. అలాంటి భావన మనందరిలో కలగాలి. రెప్ప తెరిస్తే జననం, రెప్ప వాల్చితే మరణం. రెప్పపాటు ఈ జీవితంలో అహంతో, అహంకారంతో, అమానవీయ చేష్టలతో మనల్ని మనం దహించుకోకుండా మన ఆలోచనల్లో మార్పును తీసుకురావాలి. అలాంటి మంచి భావనలు మనలో జనించాలి, జ్వలించాలి. మనందరం సుందర
సుఖమయ జీవన యానికులం కావాలి. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా చిరంజీవులుగా నిలిచిపోవాలి. మన ఈ ప్రయత్నంలో ఆ సర్వేశ్వరుడు మనందరికీ తోడుగా నిలవాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతదాకా చిరునవ్వులు చిందిస్తూ ఉండండి, ఆ నవ్వుల్ని 10 మందికి పంచుతూ ఉండండి. సెలవా మరి, గుడ్ బై.